అయితే నా చిన్నతనంలోనొల్ల మా ఊర్లే ఒక సినిమా టాకీస్ ఉండే. సినిమా అంతా పాతగా డొక్కు సినిమా అయినాక మా టాకీస్లో పడేది. ఇక కొత్త సినిమా చూడాలంటే మా ఊరికి 10 కిలోమీటర్లు దాటిపోవాలి. ఇక చిరంజీవి సినిమానో వెంకటేశ్వర సినిమానో వచ్చిందంటే మా అన్నగాడు ఆగడు, పానం ఆగది, సైకిల్ తీస్తాడు, కాళ్ళు గుంజంగా పోయి ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ పోయి సినిమా చూసి వచ్చేది. ఎందుకు రాగంతగానం ఆపచ్చా అంటే అభిమానం, ఫ్యాన్స్ అని ఏమో దిక్కుమాల ముచ్చట్లు చెప్పేది. కానీ అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా అంతకు మించిన అభిమానవంతులు మెదడు ఖరాబ్ చేసే మహానుభావులు ఉన్నారు. మచ్చుకు ఈ పోరని పరిచయం చేసుకోరి. ఇగో ఈ పిల్లగాడ నేను చెప్పింది, ఆగురి మెస్లిద్దాం. ఏం పేరే నాయన నీది? కార్తికే. కార్తికేయనట. ఏ ఊరు మంది? ఉన్నవంటే ఉత్తరప్రదేశ్ పిల్లగాడు అంటే హిందీ వాళ్ళ. మరి ఏం గనకారేం చేసిండటరా? ఇగో ఇడ సైకిల్ ఉన్నది చూడు, సైకిల్. ఈ సైకిల్ ని సొంతూరు నుంచి 58 కిలోమీటర్లు దొక్కుకుంటా కాన్పూర్కి వచ్చిండు. అరే అవంటేనొల్లా 58 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ వచ్చిండు. హోష్ నీకు ఇదేం సాహసం రో, ఒలింపిక్స్ ప్రాక్టీస్ అయ్యింది అనుకోగల్లా. మన క్రికెటర్ కోహ్లీ ఉన్నాడు చూడు, గా కోహ్లీని చూసేందుకు 58 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిండు. అయితే కాన్పూర్ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది, క్రికెట్ చూద్దాం, మా కోహ్లీ ఆడుతుండు అని ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదట. ఇంకేమున్నది, కోహ్లీ కోసం సైకిల్ తీసిండు. రిమ్ జిమ్ అనుకుంటా ఇగో 58 కిలోమీటర్లు వచ్చిండు. గంత దూరం సైకిల్ మీద వచ్చినంటే మనిషేనా అసలు? ఇంకేమన్నానా? ఏంద్రా వారి గట్ల చేయొచ్చునా? అసలు నీకు పిక్కలున్నాయా అని అడిగితే అభిమానమే నన్ను గిట్ల జయించిందని చెప్పుకత్తుండు. ఏం అభిమానమో ఏందో పట్టు, కానీ వీన్ని మాత్రం సైక్లింగ్ పోటీలలోనో అభిమానం పోటీలలోనో ఒలింపిక్స్ లకు పంపితే ఏదైనా ఒక ప్రైజ్ తెచ్చినా తెత్తడు కావచ్చు కదా. उन्नाव से आप आए हो इतनी दूर, कितना किलोमीटर है उन्नाव से ग्रीन पार्क स्टेडियम? 58 किलोमीटर में। बोला तो मैंने जाना तो चले जाओ। तो अकेले आए आप? ये साइकिल चलाते हुए किसको देखना आप चाहते हो? विराट कोहली। विराट कोहली को। विराट कोहली के फैन हो आप?